ఫ్రెండ్స్ బాగున్నారా? ఇక్కడ చూసారా మన తోటలో ఇవ్వండి దోస పళ్ళు హార్వెస్టింగ్కి వచ్చాయండి. వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఏదో వీడియోలో ఒక 3 పళ్ళు వరకు హార్వెస్టింగ్కి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. దీన్ని కట్ చేసుకున్నాం. చూసారా ఎంత బాగా పండాయో. అలాగే ఇవ్వండి ఇంకోటి. చూసారా ఇదిగోండి ఈ టబ్లో వేసున్నాను. ఇందులోంచి వచ్చాయి కదా, ఈ గోరంట చెట్టుకి పాకరించాము. ఇంట్లో వచ్చాయి. అలాగే పిందులు కూడా ఉన్నాయి. ఇంకా మరో 2-3 పిందులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. నెక్స్ట్ వీటిలో హార్వెస్ట్ చేసుకో. చూసారా అలాగే అంజీరా కూడా వచ్చింది. అంజీరా చూసారు కదా, హార్వెస్ట్ చేసేద్దాం. పండి అంజీరా. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మన తోటలో గోంగూర కూడా వచ్చిందండి. దీన్ని హార్వెస్ట్ చేసుకున్నాం. చూసారు కదా గోంగూర. ఆకుకూర కూడా ఈ పూటకి వచ్చినట్టే. అలాగే పుదీనా కూడా తీసుకున్నాం కొంచెం. కరివేపాకు ఈ తొట్లో కూడా హాఫ్కి డ్రమ్ కట్ చేసి తొట్లో కూడా పెట్టున్నాను. చూసారు గోంగూర చూడండి ఎంత పచ్చగా వచ్చిందో, చాలా ఫ్రెష్గా వచ్చింది. చూసారు ఎంత గ్రీనరీగా ఉందో. ఎంత పచ్చగా ఉంటే కూర ఎంత టేస్ట్, పుల్లగా చక్కగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారా ఈరోజు అయితే హార్వెస్టింగ్. చూసారా గోంగూర, మన గార్డెన్లో గోంగూర ఎంత లీఫీ పచ్చగా ఉన్నాయో చూడండి. చూసారా ఎంత ఫ్రెష్గా, చాలా పుల్లగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ గోంగూర ఆల్రెడీ ఇంతకుముందు 1-2 హార్వెస్ట్లు అయితే తీసుకున్నా. అలాగే ఇప్పుడు దోస పళ్ళు కూడా వచ్చాయి. 1-2-3 పళ్ళు వచ్చాయి. ఒక అంజీరా ఫ్రూట్ వచ్చింది. కరివేపాకు తాలింపుకి, పుదీనా, కరివేపాకు. చూసారా ఈరోజు హార్వెస్ట్ బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా వీడియోలు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సైజు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నేను ఈ వాటర్ ట్యాంక్లోనే వేసుకున్నాను. వాడైన వాటర్ ట్యాంక్లోనే ఇక్కడ దోస చెట్టు, ఇదేమో గోరింటాకు, ఇదేమో తోటకూర, అలాగే ఇదేమో పాలకూర చొక్కటికి క్రీపింగ్ చేసినట్టు వేసానండి. అక్కడ టమాటా కూడా ఉంది, టమాటా కూడా పెట్టాను. ఇందులో మీ కాయలు వచ్చి చూసారా ఒక్కొక్కటి ఎంత కలర్ఫుల్గా ఉందో. సైజు చూసారా ఒకటి 1/2 kg పైన ఉంది. ఇదొకటి వచ్చింది, అలాగే ఇదొకటి వచ్చింది 2. అలాగే ఇటువైపు కూడా ఇంత పక్కన కూడా ఇంకో వచ్చింది. అటువైపు కూడా కాయలు ఉన్నాయి, ఒక 3 కాయలు ఉన్నాయి. కొంచెం హార్వెస్టింగ్ టైం ఉంది. ఈ 2 అయితే కోసుకోవచ్చు అనుకుంటున్నాను. ఈ కోస్ట్ చూడండి, ఈ కలర్ చూడండి, చూసుకొని ఆనందం. మిద్దె తోటలోని మేడ మీద పండించుకొని తినే ఆహారం అంటే అది ఆనందం ప్రత్యేక. ఇది ఒక కాయ కోసాను. అలాగే ఇది కూడా ఒకటి, ఇది కూడా ఆరోగ్యం. 2 కాయలు. ఈ రోజు అయితే ఈ 2 కాయలు వచ్చాయి హార్వెస్టింగ్. బాగున్నాయి కదా. మళ్ళీ దోసకాయలు వచ్చాయి.
చూసారా ఆకుకూర ఎంత ఉన్నాయి, విలువైన ఆహార పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆకుకూరను పప్పులో వేసుకోవచ్చు, ఎగురుగా వేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, కూర వండుకోవచ్చు. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆకుకూర తీసుకుంటే ఎన్నో ఎంతో టెరస్ గార్డెన్స్కి ఇది ఒక వరమనే చెప్పాలి.